నమస్తే మిత్రులారా. మంత్రి సీతక్క గారు కేసీఆర్ గారికి లీగల్ నోటీసులు పంపించి మీరు నాకు తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ మేడం గారు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. కేసీఆర్ గారికి మంత్రి సీతక్క గారికి ఇప్పుడు ఈ ఇచ్చిన నోటీసులో సంబంధం లేకున్నా కూడా ఎవరో చేసిన ఆరోపణలకు ఇక్కడ కేసీఆర్ గారు పార్టీ బాధ్యత వహిస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలంటూ లీగల్ నోటీసులు గారు ఓన్లీ కేసీఆర్ గారికి కాకుండా కొన్ని ఛానళ్ళ మీదకి సీతక్క గారి గురించి స్కామ్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్క ఛానల్కి కూడా ఇదే లీగల్ నోటీసులు పంపించడం కూడా జరిగింది. వారిపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కొన్ని సెక్షన్లు కూడా అమల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా మంత్రి సీతక్క గారి స్కామ్ ఏంది, దానిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మన్నే కృష్ణ గారు ఏం మాట్లాడారు, మన్నే కృష్ణ మాట్లాడితే కేసీఆర్ గారికి ఎందుకు నోటీసులు ఇచ్చారంటే ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మంత్రి సీతక్క గారు ఆశా వర్కర్లకి మొబైల్ ఫోన్స్ అనుకుంటూ ఇస్తూ ఉన్నారు. అందులోనూ ఆ మొబైల్ ఫోన్స్ ఆన్లైన్ ప్రైస్ చూసుకుంటే 6,000 రూపాయలు, 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయల మధ్యలో మనకి ఆ ఎంఆర్పి రేట్ అనేది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూపెడుతుంది. కానీ మంత్రి సీతక్క గారు ఆ యొక్క మొబైల్ ఫోన్స్ని వేరే మార్జిన్ అంటే వేరే రేట్లు పెట్టి వేరే ఎంఆర్పిని పెట్టి 11,650 రూపాయలకు మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వంకి వాళ్ళు చిన్నపాటి జీవోని రూపొందించారు. అయితే ఇచ్చిన తర్వాత ఇందులో 6,000 నుంచి 10,000 కోట్ల దాకా స్కామ్ జరిగిందంటూ మన్నే కృష్ణ గారు విత్ ఎవిడెన్స్ తోటి 3 సార్లు అతను ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అలా ప్రెస్ మీట్ చెప్పగానే మంత్రి సీతక్క గారు నిన్న దానిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీనిపైన బాగా ఎగురుతూ ఉండడం, వాళ్ళ సోషల్ మీడియా కూడా ఎగస్ట్రాల్ చేస్తూ ఉందనుకుంటూ మన్నే కృష్ణ గారి గురించి కూడా మాట్లాడుతూ ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతా అనుకుంటూ మేడం గారు మాట్లాడిన విషయాన్ని కూడా మనం నిన్న చూసిందే. అయితే కేసీఆర్ గారికి ఎందుకు నోటీసులు ఇచ్చారో ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు. మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్లు కొనుగోలులో అవినీతి అంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు ఆమె ఖండించారు. ఆ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి కేసీఆర్దే బాధ్యతని సీతక్క పేర్కొన్నారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. చూశారు కదా, కేసీఆర్ గారి మీదనే వీళ్ళు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఎవరు? మంత్రి సీతక్క గారు. అంటే ఈరోజు అధికారం చేతిలో ఉందని మంత్రి సీతక్క గారు చలామణి అవుతా ఉండరు. మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అవినీతి జరిగి ఉండుంటే, నిజంగానే అవినీతి జరిగి ఉండుంటే మంత్రి సీతక్క గారు ఏం చెప్పాలి? ఈ శాఖలో అవినీతి జరగలేదు, ఈ ఫోన్లు మేము ఇంత కొన్నాము అనుకొని వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి అందులోనూ ఆధారాలతో కూర్చుంటే ఇది సమస్య సాల్వ్ అయిపోయేది. కానీ మంత్రి సీతక్క గారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక నిప్పులు చెరిగి ఆగమేఘాలకు దారి తీస్తూ పరిగెత్తుకున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి కార్యాచరణకు ఎవరు పాల్పడుతారు? దొంగతనాలు చేసిన వాళ్ళు, స్కాముల్లో నిజంగానే చేసినట్టు ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రమే ఆ ఆగమేఘాలు అవుతూ ఉంటారు. ఇందులోనూ నేటిజన్లు కూడా దీనిపైన స్పందించడం కూడా జరిగింది. అదే విషయాన్ని చూసుకుంటే 6 గ్యారంటీస్ 100 రోజుల్లో అమలు చేస్తారని అమలు చేయలేదు రేవంత్ గవర్నమెంట్. సో రాహుల్ గాంధీకి లీగల్ నోటీస్ పంపాలి కదా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటూ కొందరు పెట్టారు. మరికొందరు ఏంది, కేసీఆర్కి లీగల్ నోటీసులు పంపిణీ ఏంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ప్రూవ్ అయితే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయలేమా? ఈవిడ లెక్క ప్రకారం అది కూడా కరెక్టే. తర్వాత కేసీఆర్ గారిని క్షమాపణ చెప్పాలన్నా ఒకసారి మొహం అద్దంలో చూసుకో అంటూ మంత్రి సీతక్క గారికి ట్యాగ్ చేశారు. ఆ తర్వాత స్కామ్ జరగలేదని ప్రూఫ్ పెట్టాలి, కానీ కేసీఆర్ని బెదిరిస్తుంది, అక్కది బుర్ర దొబ్బింది అనుకుంటూ మరికొందరు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా రీల్స్ అక్క ఇరుక్కుందని, తర్వాత మేడం గారు ఏం లీగల్ నోటీస్ పంపారో అది ఒక్కసారి మనం ఇదే విషయం చూసుకుంటే చూడండిగా. ఏంటిది? భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ బై ఇట్స్ ప్రెసిడెంట్ శ్రీ కె చంద్రశేఖర్ రావు వాళ్ళ అడ్రస్ పంపిర్రు. చంద్రశేఖర్ రావు ప్రెసిడెంట్ భారత రాష్ట్ర సమితి. తర్వాత సబ్ చూసుకుంటే లీగల్ నోటీస్ ఫర్ ద డిఫామేషన్ అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మై క్లయింట్ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, డాటర్ ఆఫ్ ధనసరి సమ్మయ్య, పాపులర్లీ నోన్ హ్యాస్ ద సీతక్క, ఏజ్డ్ 55 years, మెంబర్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ రిప్రజెంటింగ్ ములుగు కాన్స్టిట్యున్సీ. ఇక అసలు ముచ్చట చూసుకోండి. మంత్రి సీతక్క గారు ఈ యొక్క మొబైల్ స్కామ్లో ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్లో మొబైల్ ఫోన్లో మంత్రి సీతక్క 30 కోట్ల స్కామ్ అనుకుంటూ తీవ్రపాటి వాళ్ళు ఒక చిన్న తమిళనే పెట్టి చేశారన్నట్టు. అది పెట్టి చేయగానే దీనిపైన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు మేధావులు కూడా మాట్లాడారు. దాంతో The above post was posted in the social media platform X by the following handling the affiliated by
ఓనింగ్ ద ఎలిగెన్స్ టు బీఆర్ఎస్ పార్టీ. తెలుగు స్క్రైబ్ 2:39 PM విచ్ ఈజ్ ఏ PRO BRS party handle. D. Krishank, spokesperson of BRS party on other date bettiru. Further, the above post was also posted in the social media platform Facebook by the following handle within a space of 3 hours. Telugu scribe KCR Army, Sabitama social media, అతర్వాత KCR ఫ్యాన్స్ క్లబ్. మీరు గనక దీనిని 3 గంటల పోస్ట్ని మీరు గనక తీసేసి కేసీఆర్ గారు నాకు క్షమాపణ చెప్పకుంటే మాత్రం వారిపైన తీవ్ర చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క గారి తరఫున అడ్వకేట్ కూడా ఇటువంటి లీగల్ నోటీస్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరు మాట్లాడారు? కేసీఆర్ గారికి నోటీసులు పంపుడింది మంత్రి సీతక్క గారి ఆ యొక్క మంత్రి సీతక్క గారు కరెక్ట్గానే ఉన్నారా, లేకుంటే ఆ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానని ఆ యొక్క బాధలో లేకుంటే ఆ కోపంలో ఆగమేఘాల ఇర్రా అనేది కూడా ఇక్కడ చాలా వరకు నెటిజన్లు డౌట్ కూడా వస్తూ ఉంది. అయితే మంత్రి సీతక్క గారు కేసీఆర్ గారి తరఫున బీఆర్ఎస్ పార్టీ అని ఉన్న ప్రతి ఒక్క హ్యాండిల్స్ పైన కేసు పెట్టడం, కేసీఆర్ గారికి నోటీస్ పంపడం పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆశా వర్కర్లకు జీతాలు రాలేదు మరి, ఆ విషయంలో ఎవరి మీద కేసు పెట్టాలి? 6 గ్యారెంటీలో 100 రోజులు ఇస్తామని చెప్పిర్రు. మరి అదే విషయంలో ఎవరి మీద కేసు పెట్టాలి మీరే చెప్పండి. కేసు ఎవరి మీద పెట్టాలో మీరే చెప్పండి. ఇప్పుడు 420 హామీలు కావచ్చు, ఇప్పుడు దాకా నెరవేరలే, పక్క రాష్ట్రంలో పోయి నెరవేరినాయని చెప్పుకుంటున్నారు. మళ్ళీ కేసు ఎవరి మీద పెట్టాలి? మరి మంత్రి సీతక్క గారు ఓట్ల ముందేమో వాళ్ళ గిరిజన ప్రజలకు మీ అంతా అభివృద్ధి చేస్తామని చెప్పిన మేడం గారు ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధం లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈ విషయంలో మంత్రి సీతక్క గారి పైన ఎవరు కేసు పెట్టాలి, ఎవరిపైన ఎవరు కేసు పెట్టాలి, ఏం జరుగుతూ ఉంది? మంత్రి సీతక్క తన శాఖలో మంచిగా అభివృద్ధి పనులు చేసుకోక, మంచి పరిపాలన చేసుకోక, ఇప్పుడు ఏదో స్కామ్లో మరి స్కామ్ జరిగిందని చెప్తున్నారు. మరి స్కామ్ జరగకుండా మీరే పెట్టండి. ఎన్ని ఫోన్లు కొనుగోలు చేసిర్రు? ఆ కొనుగోలులో నిజంగా స్కామ్ లేదు. మీరు గూగుల్లో చూసుకోండి, లేకుంటే ఆ తర్వాత క్రోమ్లో చూసుకోండి, ఫ్లిప్కార్ట్లో చూసుకోండి, అమెజాన్లో చూసుకోండి, ఫోన్ రేట్ ఎంత ఉందో మీరే చూడండి. ఆ ప్రెస్ మీట్ ముందు మీరే కూర్చొని కొన్ని ఎవిడెన్స్ పట్టుకొని కూర్చోండి, అయిపోతుంది కదా. అయిపోయేదానికి దాన్ని లాగి సించి కేసు పెడతాం, అవన్నీ చేస్తాం. కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటే జనాలు కూడా ఎవరు ఊరుకోకదా? ఇటువంటి విషయంలో జనాలు కూడా ఊరుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. సో మంత్రి సీతక్క గారికి మనస్పార్థం అంటే మంత్రి సీతక్క గారికి ఆ యొక్క మాట విన్నప్పటి నుంచి ఆవిడ గారు కొంచెం కోపంలోకి రావడం, లేదంటే కక్ష సాధింపు రాజకీయాలు చేయడం ఇట్లాంటిది చేస్తూ ఉండడం అనేది మనకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది మిత్రులారా. అయితే ఇక్కడ కేసీఆర్ గారు క్షమాపణ చెప్పడం అనేది ఇవన్నీ మంత్రి సీతక్క గారు స్టంట్ క్రియేట్ చేసుడు తప్ప ఇక్కడ ఏది కూడా లేదు. అడ్డంగా దొరికిపోయిర్రు. ఒక లెక్కని చెప్పాలంటే నేను చెప్పే ముచ్చట కాదు, రాజకీయ విశ్లేషకులు చెప్పుకున్న ముచ్చట ఇది. అడ్డంగా దొరికిపోయారు, దొరకక ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి వీళ్ళు ఒక ఎలిగేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అనుకుంటూ మాట్లాడుతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ లెక్కను చూసుకుంటే కేసీఆర్ గారు క్షమాపణ చెప్పుడు దేవుడికి ఎరుగు. ముందు మంత్రి సీతక్క గారు చేసిన ఈ వ్యవహారాలు, ఈ నోటీసులు పంపించుడు ఇది కాదు ప్రజాపాలన. వీళ్ళ నియోజకవర్గంలో కూడా సేమ్ మంత్రి సీతక్క గారి యొక్క నియోజకవర్గంలో మంత్రి సీతక్క గారి పైన ఎవరైనా మాట్లాడితే కథం, అతనిపైన కూడా కేసు పెట్టాలి, అతన్ని కూడా జైలు పాలు చేయాలి అనుకుంటూ ఇటువంటి కొత్త చట్టాన్ని మేడం గారు ములుగు నియోజకవర్గంలో తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా రాష్ట్రంలో మంత్రి సీతక్క గారి గురించి ఎవరు మాట్లాడొద్దు, ఆవిడ గారు చేసే ఘనకార్యాల గురించి ఎవరు బయట తీయొద్దు అనేది ఇక్కడ మేడం గారు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు బయట పెడితే అన్నట కేసులట, అంటే వీళ్ళని పొగుడితేనేమో అవార్డులట. ఇక గీతీరుగా ఉంది రాష్ట్రంలో పరిణామాలు. 6 గ్యారెంటీల పైన కానీ ప్రజా సమస్యల పైన కానీ ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. ఇప్పుడు ఓన్లీ ఎవరైనా ప్రశ్నిస్తే చాలు మా యొక్క ఇమేజ్ దెబ్బతీస్తున్నారని అసెంబ్లీలో ఆ యొక్క కొత్త బిల్లు తీసుకోవడం, కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈ లొల్లి తప్ప ఏది కూడా లేదు, ప్రజాపాలన లేదు. ఉన్న రోజులు బాగా సంపాదించుకొని బయటపడాలన్నట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ స్కామ్ నిజం కాకపోతే మన మంత్రి సీతక్క గారు కేసులు పెట్టడం ఎందుకు? మాట చెప్తున్నాం, కూర్చొని మంచిగా ప్రెస్ మీట్లో పెట్టొచ్చు కదా. ఇది నా దగ్గర ఉన్న ఎవిడెన్స్, ఇంతకు మేము ఫోన్ కొనుగోలు చేశాము అనుకొని ఇది చూపెడితే సరిపోతుంది. అది చూపెట్టకుండా కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ మీద కేసు పెట్టామనుకుంటే దీన్ని మించిన పనికి మాలిన పనులు మరొకటి లేదనేది ఇక్కడ క్లారిటీగా తేలిపోయింది. కేసీఆర్ క్షమాపణలు చెప్పడం అనేది ఇక మంత్రి సీతక్క గారు ఏమవుతుందో అర్థం కావట్లేదు. కానీ ఈ యొక్క వ్యవహారం మాత్రం తేట తెల్లమవుతుంది. రేపు మంత్రి సీతక్క మాత్రం తప్పనిసరిగా ఇరుక్కునే అవకాశం ఉంది. ఏ సోషల్ మీడియాలో మేడం గారికి నోటీసులు పంపించారో వాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. మరింత మీ విషయంలోనూ మీ యొక్క నియోజకవర్గంలోని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి మరి ప్రతిదీ బయట పెడుతున్నప్పుడు మంత్రి సీతక్క గారు కూడా వార్డు మెంబర్లు కూడా గెలవాలి అనేది ఇక్కడ తేట తెల్లమైపోతుంది.